నంద్యాలకు సమీపంలో గల శ్రీ ఓంకారము దివ్యక్షేత్రము గురించి నేడు తెలుసుకుందాము. శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామివారి క్షేత్రం శతాబ్దాల చరిత్రకు, తరతరాల భక్తుల విశ్వాసాలకు చిరునామా. సుందర అరణ్య ప్రాంతాలలో గంగా ఉమా సమేతంగా ఈ స్వామివారు కొలువు తీరారు. గర్భాలయంలో స్వామివారు లింగరూపంలో స్వయంభూగా వెలిసి ఉన్నారు. పక్కనే శ్రీ ఉమామహేశ్వరి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఆలయానికి 3 ప్రక్కల దట్టమైన అడవి, పర్వతాలు ఉంటాయి. వినాయక చవితి, శివరాత్రి, దేవీ నవరాత్రులు, కార్తీక మాసంలో ఇక్కడ విశేషంగా పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో స్వామివారి స్పర్శ దర్శనముతో పాటు భక్తులే గర్భాలయంలోకి స్వయంగా అభిషేకము చేయుటకు అనుమతిస్తారు. వ్యాస మహర్షుల వారు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో పాండవులు ఈ ఆలయాన్ని దర్శించి ఓంకారేశ్వరుని ఆశీస్సులు పొందారని పురాణాల ద్వారా స్పష్టమవుతోంది. ప్రధాన ఆలయంలో ఎడమవైపు వీరభద్రస్వామివారు, మరోవైపు విఘ్నేశ్వర స్వామివారు ఉన్నారు. గర్భాలయంలో శ్రీ వేదవ్యాస మహర్షుల వారి చేత ప్రతిష్ఠింపబడ్డ శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామివారు కొలువుతీరి ఉన్నారు. స్వామివారి లింగావిర్భవ సమయమున ఓంకారనాదము దిక్కులు పిక్కటిల్లే భయంకర శబ్దముతో ధ్వనించినదట. ఆ ఓంకార శబ్దమును వినలేక మునులు, ఋషులు, సిద్ధులు జగజ్జనని అయిన పార్వతీదేవిని ప్రార్థింపగా ఆ అమ్మవారు శివుని నుదుటన కుంకుమ పెట్టగా ఓంకార శబ్దము నెమ్మదించినదట. అమ్మవారి వేలిముద్ర ఇప్పటికీ స్వామివారి మీద అలాగే నిలిచిపోయిందట. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామివారిని ఆదిశంకరాచార్యుల వారు కూడా దర్శించుకున్నారట. ఇంతటితో ఆ ఆది దంపతుల కృప వల్ల శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామివారి దివ్యక్షేత్ర దర్శనము పూర్తి అయినది.